మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న భయంకరమైన సమస్యల గురించి జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ఇచ్చిన అన్ని అంశాలు బయటకు వచ్చేసాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని అంశాలు అయితే ఎడిట్ చేసేసారు, కొన్ని ఎక్స్ట్రాక్ట్ తీసేశారనమాట. దాదాపు కొన్ని పారాగ్రాఫ్స్, కొన్ని పేజెస్ ఆ రిపోర్ట్లో ఎత్తేసారంట. దీనిలో షాకింగ్ నిజాలు ఉన్నాయి. చెప్పాలంటే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలు, ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తే ఇంత వివక్ష, ఇంత ఎక్స్ప్లాయిటేషనా, ఇంత సెక్షువల్ హరాస్మెంటా అనిపిస్తుంది. అసలు ఈ కమిటీ రిపోర్ట్ ఏంటి, ఎందుకు వేశారు ఈ కమిటీ? 2017లో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక షాకింగ్ విషయం జరిగింది. ఫిబ్రవరి 2017లో ఒక ఫేమస్ ఫిల్మ్ యాక్ట్రెస్ మలయాళంలో, ఆవిడ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ కూడా చాలా చేశారు, 80కి పైగా సినిమాలు నటించారనమాట. ఆవిడ త్రిశూర్ నుంచి కొచ్చికి ట్రావెల్ అవుతుంటే కార్లో పైన సెక్షువల్ అసాల్ట్ జరిగింది. దానిలో ఒక ఫేమస్ ఫిల్మ్ స్టార్ కూడా ఉన్నారని చెప్పి అప్పుడు చాలామంది అరెస్ట్ చేశారు. ఒక ఫేమస్ ఫిల్మ్ స్టార్ అరెస్ట్ అయ్యారు, తర్వాత బెయిల్లో ఉన్నారనమాట. సో ఈ సందర్భంగా అప్పుడు కేరళ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ హేమా కమిటీ అని ఒక కమిటీ వేశారనమాట. ఆ కమిటీ 2019లో గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ ఈ మధ్య బయటకు వచ్చింది, గత వారంలో. అయితే ఆ రిపోర్ట్లో చాలా ఇంపార్టెంట్ అంశాలు తీసేశారు కూడా, బయటికి తీసేసి మరి ఇచ్చారు. దాదాపు 290 పేజీల రిపోర్ట్ అంట అది. దానిలో కొన్ని పేజెస్ కట్ చేసి ఎడిట్ చేసి ఇచ్చారనమాట. ముఖ్యంగా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మాఫియా ఆఫ్ పవర్ఫుల్ పర్సన్స్, చాలా పవర్ఫుల్ పర్సన్స్ మాఫియా తయారైంది, మాఫియా లాగా. అంతేకాదు అక్కడ భయంకరమైన సెక్షువల్ హరాస్మెంట్ కూడా జరుగుతుందని చెప్పి. సో ఈ రిపోర్ట్లో ఉన్న షాకింగ్ నిజాలు ఏంటంటే, ఎవరైతే ఫీమేల్ ఆర్టిస్టులు ఉన్నారో, ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళకి టాయిలెట్స్ కూడా సరిగ్గా ఉండవు అంట. అసలు బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా వీలు ఉండదు. కొన్నిసార్లు వాళ్ళు చెట్లలో పొదల్లో బాత్రూమ్కి వెళ్తారు. అంతేకాదు వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్, కనీసం కొన్నిసార్లు మంచినీళ్ళు కూడా దొరకవంట, అటువంటి పరిస్థితి. ఇంకొన్ని సందర్భాల్లో వాళ్ళు సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ అసాల్ట్స్కి గురవుతున్నారంట. ఇవన్నీ కూడా చాలా షాకింగ్ నిజాలు అనమాట. ఇవి చిన్న చిన్న ఆర్టిస్టులే కాదు, కొన్నిసార్లు పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా తప్పట్లేదంట. అయితే దీనికి సంబంధించి ఈ రిపోర్ట్ బయటికి రాగానే దేశవ్యాప్తంగా, కేవలం మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, దేశవ్యాప్తంగా చాలా గొడవ అవుతుంది. అయితే ఈ ఇండస్ట్రీ అంటే ఎందుకు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీనే రోత పట్టిస్తున్నారు, దేశవ్యాప్తంగా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఇలా ఉన్నాయని కొంతమంది మలయాళం నటులే డైరెక్ట్ చెప్తున్నారనమాట. సో మనం చూసాం, తెలుగులో కూడా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అని, బాలీవుడ్లో కూడా చాలా చాలా ఇష్యూస్ అనమాట. అయితే ఓన్లీ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎందుకు పడ్డారని చెప్పి కొంతమంది అక్కడ నిర్మాతలు, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇదంతా లేదు, అన్ని ఇండస్ట్రీస్లో ఉంది అని చెప్పి. అంటే ఇంకొక భావన కూడా ఇది, కేవలం మలయాళం ఇండస్ట్రీనే కాదు, రకరకాల ఇండస్ట్రీస్లో మహిళలపైన ఇలాంటివి జరుగుతున్నాయి, అవన్నీ బయటకు వస్తున్నాయా? రెండోది, కేవలం మలయాళం ఇండస్ట్రీలోనే, ఫిల్మ్లో కాదు, ఇండియాలో ఉన్న రకరకాల ఫిల్మ్ ఇండస్ట్రీస్లో కూడా, అంటే ఇప్పుడు బెంగళూరు కావచ్చు, లేకపోతే మనం హైదరాబాద్ కావచ్చు, అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, కన్నడ, తమిళ్, తర్వాత ముంబై, ఇవన్నీ కూడా, అన్నిట్లో కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీస్లో మహిళలపైన ఎలాంటివి ఉన్నాయి, అవి కూడా బయట తీసుకురావచ్చు కదా అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్, గవర్నమెంట్ ఆ రిపోర్ట్ 2019లో గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. మహిళల పైన అనేక ఇండస్ట్రీస్లో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, కానీ ఇలాంటి రిపోర్ట్స్ బయటకు వచ్చేసరికి కాస్త అందరూ అలర్ట్ అవుతున్నారనమాట. కాబట్టి అన్ని చోట్ల, అది ఫిల్మ్ ఇండస్ట్రీ కావాల్సిన అవసరం లేదు, ఫిల్మ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇతర ఇండస్ట్రీస్ కావచ్చు, తర్వాత అది రకరకాల ఇండస్ట్రీస్, కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ అవనక్కర్లేదు, అన్ని చోట్ల మహిళలకి వారు పనిచేసే చోట్ల ఖచ్చితంగా రక్షణ ఉండాలి. ముఖ్యంగా సెక్షువల్ హరాస్మెంట్ నుంచి వర్క్ రిలేటెడ్ హైజీన్ కానీ, వర్క్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ కానీ ఇవ్వాలి. ఇవన్నీ కూడా హేమా కమిటీ రిపోర్ట్ తర్వాత, జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ తర్వాత వెలుగులోకి వచ్చిన విషయాలు. చాలా దారుణమైన పరిస్థితిలో మహిళలు తమ జీవనాన్ని గడుపుతున్నారు.